హాయ్ అండి, అందరూ నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి. మా ఆంధ్ర తెనాలి సార్. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద అయితే వెహికల్స్ ఇప్పిస్తున్నాను సార్. నాకైతే తెనాలి కార్ బజార్ అనే కార్ బజార్ అయితే ఉంది. ఆటో నగర్ తెనాలిలో ఉంది సార్, 4వ లైన్లో. ఈ కార్ వచ్చేసి స్కోడా ర్యాపిడ్ 2012 పెట్రోల్ బండి. కేవలం 86,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. జెన్యున్ రేటింగ్, ఎటువంటి ట్యాంపరింగ్ అయితే లేదు. సెకండ్ ఓనర్ బండి సార్. బానెట్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు. బండి ఢిల్లీలో ఉంది సార్. నేను కూడా ఢిల్లీలో ఉన్నాను. ఇక్కడ అయితే ఎటువంటి 12 బట్టి కాబట్టి ఫైనాన్షియల్ కూడా రావు ఇక్కడ సార్. నీట్గా డీటెయిల్గా చూపిస్తాను. వైట్ కలర్ బండి సార్. అక్కడక్కడ గీతలు పడితే టచ్ అప్ అనేది కామన్ ఏ బండికైనా సరే. ఇక్కడైతే ఫైనాన్షియల్ రావు. ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు బై రోడ్ అంటే బై రోడ్ పంపిస్తాను. కంటైనర్ కేసు పంపించమంటే కంటైనర్ కేసు పంపిస్తాను. లేదు మీరు వచ్చి చూసుకుని తీసుకెళ్తానంటే వచ్చి చూసుకుని తీసుకెళ్ళవచ్చు. బండి చూపిస్తాను, నీట్గా చూసుకోవచ్చు. చూసుకోవచ్చు సార్. వైట్ కలర్ బండి స్కోడా ర్యాపిడ్ 2012 సార్. సెకండ్ ఓనర్ బండి. గ్లాసులు అన్ని ఒరిజినల్ ఉన్నాయి, డోర్స్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి. ఢిల్లీ బండి, ఢిల్లీలో ఉంది. చూసుకోవచ్చు. బానెట్ మీద ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ వస్తాయి, ఫాగ్ ల్యాంప్స్ ఉంటాయి హాలోజన్వి. చూసుకోవచ్చు. బానెట్ మీద ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు సార్. మైనర్గా కనపడినట్టు చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కనపడవు మ్యాక్సిమం. చూసుకోవచ్చు. ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. ఒక టైర్లో వచ్చేసి ఒక 70-80% టైర్ పర్సెంటేజ్ ఉంది. సస్పెన్షన్ ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు. సస్పెన్షన్ పర్ఫెక్ట్ ఉంది. నాన్ పొల్యూటింగ్ స్టిక్కర్ సార్. ఇది షోరూమ్ నుంచి వచ్చినటువంటి స్టిక్కర్. షోరూమ్ గ్లాసు. వైట్ కలర్ బండి సార్. టచ్ అప్ అనేది కామన్ ఏ బండికైనా సరే. 2012 బండి అంటే దాదాపుగా 13 సంవత్సరాల బండి. చూసుకోవచ్చు. టచ్ అప్లు అనేది కామన్ ఉంటుంది. సీట్ కవర్స్ చూసుకోవచ్చు. 100కి 80-90% సీట్ కవర్లు ఉండడం జరిగింది. వోక్స్‌వ్యాగన్ గ్లాస్ చూసుకోవచ్చు. గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్. సీట్ కవర్స్ చూసుకోవచ్చు. 100కి 80-90% సీట్ కవర్స్ ఉండడం జరిగింది. ఆమ్రెస్ట్ వస్తుంది. 5 గేర్స్ మాన్యువల్ గేర్స్ ఉన్నాయి. నార్మల్ ఏసీ వస్తుంది. చూసుకోవచ్చు. స్క్రీన్ ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ పెట్టించున్నారు సార్. నార్మల్ ఏసీ వస్తుంది. 5 గేర్స్ మాన్యువల్ గేర్స్ ఉంటాయి. స్టీరింగ్లోకి ఎయిర్ బ్యాగ్ వస్తుంది. చూసుకోవచ్చు. కేవలం 86,000 కిలోమీటర్లు తిరిగింది సార్. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. ఒక 70-80% టైర్ పర్సెంటేజ్ ఉంది. బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ గ్లాస్ ఉంది. చూసుకోవచ్చు. డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్. టేస్టింగ్ కానీ పంచింగ్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది. క్వార్టర్ ప్యానల్ కూడా మొత్తం ఒరిజినల్ ఉంది సార్. స్టెప్నీ వచ్చేసి ఒక 20%-10% అయితే తక్కువ ఉంది సార్. స్టెప్నీ టైర్ మార్చుకోవాల్సి ఉంటుంది. డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు, కంప్లైంట్ లేదు సార్. ఎటువంటి రస్టింగ్ అనేది లేదు. జాకీ రాడ్ వీల్ పైన ఉన్నాయి. రిఫ్లెక్టర్ కూడా ఉన్నాయి సార్. డిక్కీ స్పేస్ ఉంటుంది, గూడ్ స్పేస్ ఎక్కువ ఉంటుంది బండికి. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. ఒక 70-80% టైర్ పర్సెంటేజ్ ఉంది. ఎవరి యొక్క పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది సార్. మీకు ఎటువంటి డ్యామేజ్ లేదు. గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. చూసుకోవచ్చు. గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఇంటీరియర్ అయితే నీట్గా ఉంది, ఎక్సలెంట్ ఉంది. నాలుగిటికి 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సార్. లాక్ ఆన్ లాక్ వస్తుంది. 86,000 కిలోమీటర్లు తిరిగింది సార్. చూసుకోవచ్చు. బండి అయితే జెన్యూన్ ఉంది. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది సార్. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 86,000 కిలోమీటర్లు తిరిగింది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది. చూసుకోవచ్చు. క్లచ్ చాలా లైట్ ఉంది సార్. ఎయిర్ బ్యాగ్ వస్తుంది. హార్న్ వర్కింగ్లో ఉంది. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అనేది లేదు. స్టీరింగ్ పర్ఫెక్ట్ ఉంది. మీకు ఇంజన్ కూడా చూపిస్తాను. ఇంజన్ కూడా చూసుకోవచ్చు. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. తక్కువ రేట్లో ఉంది సార్. 2012 కాబట్టి. సార్ ఇంజన్ చూపిస్తాను. ఇంజన్ కూడా చూసుకోవచ్చు. బయట చూసుకోవచ్చు. చాయిస్ నెంబర్ చూసుకోండి. యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ యాప్రాన్ సార్. లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ లేదు. రేడియేటర్ పట్టి ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. చూసుకోవచ్చు. డ్యామేజ్ అనేది లేదు. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ పర్ఫెక్ట్ ఉంది. లెగ్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి. చాయిస్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు.
చూసుకోవచ్చు. కంపెనీ స్టిక్కర్లు అయితే చూడడం జరిగింది. చాలు కన్నా భయ్యా ఒకసారి. సింగిల్ సెల్ఫ్ లో బండి స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు బండికి. బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ లేదు సార్. కంప్లైంట్ అనేది లేదు బండికి. బానెట్ డోర్ కూడా ఒరిజినల్ ఉంది. బండి అయితే చాలా నీట్గా ఉంది సార్. పెట్రోల్ బండి తక్కువ రేట్లో ఉంది. 2012 బంద్ కరో భయ్యా. చూసుకోవచ్చు బండి అయితే చాలా నీట్గా ఉంది సార్. మీకు ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి. 86,000 కిలోమీటర్లు తిరిగింది. బానెట్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ ఎటువంటి రిప్లేస్మెంట్ అనేది లేదు. దీని ధర వచ్చేసి కేవలం 2,45,000 ఇదే ఫైనల్ రేటు. 2,45,000 ఇదే ఫైనల్ రేట్ సార్. ఇంట్రెస్ట్ ఏదైనా ఫోన్ చేయండి. టైం పాస్ కాల్ చేయొద్దు. కంటైనర్ ఛార్జ్ వేరే ఉంటుంది, కమిషన్ వేరే ఉంటుంది సార్. బై రోడ్ పంపించమంటే బై రోడ్ కూడా పంపిస్తాను మీకు బండి. చూసుకోవచ్చు డ్రైవర్ అయితే 9,000 తీసుకుంటాడు. తెనాలి వరకు అయితే, హైదరాబాద్కి అయితే 8,000 అలా తీసుకుంటారు. ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి. టైం పాస్ కాల్ చేయొద్దు. మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకే సార్.